సభ ఏర్పాటు చేసేదానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే మన రాష్ట్ర ప్రభుత్వం మనకు సీఎం గారు, మా డీజీపీ గారు, మన కర్నూలు డిఐజీ సారు, మా కర్నూలు నంద్యాల ఎస్పీ సార్ ఆదేశాలపైన రోడ్డు భద్రతా కార్యక్రమం 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ప్రోగ్రాం అనేది ఉంది. ఎందుకంటే ఇది స్పెషల్ డ్రైవ్ కింద దీనిపైన మా ఎస్పీ గారి ఆదేశాలపైన నేను మీ డిఎస్పీ, నా పేరు రామజీ నాయక్, మా సిఐ గారు సురేష్ కుమార్ని ఏర్పాటు చేసిన రావులపాడు ఎస్ఐ ఇర్ఫాన్ సార్ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన డిఎస్పీ రామాజీ నాయక్ సార్ గారికి, అలాగే సబ్ ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్ సార్ గారికి, వారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు శ్రద్ధ తీసుకొని మన కోసం వచ్చి చెప్తూ ఉంటే సార్ పొద్దున్న చెప్తూ ఉన్నారు. వినడానికి మనకు వచ్చిన రోగం ఏమంటే మంచి చెప్తే వినే భాగ్యం కూడా ఉండాలి. ఇప్పుడు ఎవరు వినాల్సిన అక్కర్లేదు. ఇక్కడికి వచ్చిన పిల్లలు పెద్దలు వింటే చాలు. ఈరోజు అత్యంత ప్రమాదకరమైన యాక్సిడెంట్లు. నిన్ననేమో ఆత్మకూరు మండల బీజేపీ ప్రెసిడెంట్ ఊరికే హెల్మెట్ పెట్టుకుండా శ్రీశైలం పోతూ ఉంటే మా ఎవ్వరు కొట్టారు. కార్పొరేట్ కింద పన్నాడు మెదడు తాకి చనిపోయినాడు. 47 ఏళ్ళ వ్యక్తి. అలాంటివి చూస్తున్నప్పుడు మనం ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నామో, మన పోలీసు వ్యవస్థ మనం ఎంతో జాగ్రత్త చేస్తున్నా, మనం వాళ్ళను వేరే విధంగా అనుకొని చేస్తున్నారు. కాబట్టి పెద్దలు